దేశాలు దాటి ప్రతిభల్ని చాటి నివసించే మేటి తెలంగాణ వాసి హృదయాల మేటి ఒక తాటిపై చేర్చే కలకి కార్యరూపం. విశ్వాంతరాణ విధులల్లో ఉన్న నిస్వార్థ సేవే పరమార్థమన్న తెలంగాణ సంగముల ఏకం చేసే విశ్వవేదికకు అంకురార్పణిదిగా విశ్వాన తెలంగాణ బిడ్డల సంధానకర్తగా మన జీటీఏ, ప్రపంచాన తెలంగాణ సంఘాల సమైక్య కూటమే మన జీటీఏ. విదేశాన చదువులకు పరదేశిత సాయము, నేత సంఘ ఉద్ధరణకు సంకల్పం స్థైర్యము, రైతులకు భరోసాగా జై కిసాను ధైర్యము, స్త్రీల సాధికారతకు నవ్యతోని న్యాయము, ఆరోగ్యానికి అందే సంజీవినిగా ఈ ఆర్గనైజేషన్ 3 సంవత్సరాల క్రితం చిన్న ఆలోచనతోని ప్రారంభమైంది. కానీ ఇంత తక్కువ సమయంలో ఒక 40 దేశాలకు విస్తరించి ఈ డిసెంబర్లోనే చాలా పెద్ద ఎత్తున కన్వెన్షన్ ప్లాన్ చేస్తున్నారు విశ్వేశ్వర్ గారు. సో అండ్ మా అందరి ఆధ్వర్యంలో కన్వెన్షన్ జరగబోతుంది. ప్రతి ఒక్కరు డిసెంబర్లో ఇండియా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ మీ అందరికీ ఏం లేదు, తెలంగాణ అంటేనే మనకు ఒక అమెరికాకు వచ్చాము సెట్, అందరూ 2 సూట్ కేసులు పట్టుకొని అమెరికాకు వచ్చాము, రైట్? సో ఏమీ లేకుండా వచ్చి అందరూ సెటిల్ అయ్యారు, ఒక ఎంటర్ప్రైనర్ అయ్యారు. మీరు నిజంగా ఈ ఎంటర్ప్రైనర్షిప్ మీ సక్సెస్ని మీ విలేజ్కి కనెక్ట్ చేయగలిగితే మీరే మార్గదర్శకులు అవుతారు మీ విలేజ్కి. అలాంటి మీ డిస్టిక్కి మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. సో అలాంటి ఒక ఎన్ఆర్ఐ అంత చేయగలిగినప్పుడు ఇన్ని లక్షల మంది ఇన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు ఒక శాసనసభనే మార్చొచ్చు. కరెంట్ పాలిటిక్స్ని మనం చూస్తున్నాం, ఎన్ఆర్ఐలు అంటే వెళ్ళిపోతారు, వాళ్ళకి పాలిటిక్స్ సంబంధం లేదు, విలేజ్కి సంబంధం లేదు అని. కానీ నిజంగా మనం బ్యాక్ టు విలేజ్ కనెక్ట్ అయ్యి వాళ్ళని అప్లిఫ్ట్ చేయగలిగినప్పుడే ఆ నిజమైన ఆనందం అందరికీ వస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలి. సేమ్ ఎలాగైతే పండుగలను మనం అన్ని చేసుకుని ఇంత దూరం వచ్చినా సరే నిజంగా మన బతుకమ్మ వచ్చిందంటే ఆ పూల వాసన సరిపోతుందండి మనకు. బతుకమ్మ వాసన, ఆ బతుకమ్మ పండుగ ఎంత ఆనందంగా ఉంటుందో మన చిన్ననాటి జ్ఞాపకాలు. బోనాలు వచ్చినాయంటే మన వీధిలో ఇక్కడ కూడా ప్రతిరోజు బోనాలు. లేదు టీటీఏ నవీన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. వాళ్ళ ఆర్గనైజేషన్ ప్రతి స్టేట్లో చాలా నిజంగా రేపు కూడా చాలా వాళ్ళు ఫిలడెల్ఫియాలో న్యూజెర్సీలో ఘనంగా బోనాలు మన వీధిలో చేస్తున్నారు. అంత ఈజీ కాదండి బోనాలు ఇక్కడ చేయడం అనేది. సేమ్ అలాగనే మీకు తెలుసు, మనం చిన్న వర్షం మన ఊళ్ళో పడితేనే ఇక్కడ పడుతుంటే వెంటనే మన ఊరు గుర్తొస్తుంది మనకి. సో ఇంత తెలంగాణకి మనం బ్యాక్ టు రూట్లో కనెక్ట్ అయి ఉన్నామంటే మన అందరినీ కలుపుతుంది ఇక్కడ తెలంగాణనేనండి. అందరూ వచ్చారు, జాబ్ చేశారు, సక్సెస్ అయ్యారు, బిజినెస్ పీపుల్ అయ్యారు, ఎంటర్ప్రైనర్స్ అయ్యారు. బట్ కానీ అందరం ఒక దగ్గర వచ్చి కలుస్తున్నామంటే ఆ తెలంగాణ అది మనల్ని కనెక్ట్ చేస్తుంది, మన కల్చర్ మనం కలెక్ట్ చేస్తుంది. బట్ కానీ ఇప్పుడు అందరూ ఆలోచించవలసింది ఎబో దాట్ అండి. ఎందుకంటే 70 సంవత్సరాలు అందరూ ఇదే ఆలోచిస్తున్నారు. పండుగలు చేసుకుంటున్నాం, బతుకమ్మలు, దసరాలు, బోనాలు అన్నీ ఆడుతున్నాం. కానీ నిజమైన అప్లిఫ్ట్ అందరికీ మనకు బ్యాక్ టు కనెక్షన్ అక్కడే. ప్రతి ఒక్కరూ దయచేసి మీరు ఎంతో కొంత సమయాన్ని మీ బ్యాక్ టు కనెక్ట్ చేయండి. అట్లీస్ట్ కన్వెన్షన్ టైంలో వస్తే మీరు తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు మిస్ అయిన కనెక్షన్స్ ఒక 10,000 మందిని మీరు అక్కడ కలవచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక 1000-2000 మందిని కలవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. అండ్ సేమ్ టైం ఇదే ప్లాట్ఫామ్ మీద నేను గర్వంగా చెప్తున్నాను. సో నా రిక్వెస్ట్ మీద శ్రీనివాస్ రెడ్డి గారు న్యూజెర్సీ న్యూయార్క్ ప్రెసిడెంట్గా ఒప్పుకున్నారు. వెరీ శ్రీనివాస్ రెడ్డి, ప్లీజ్ కమ్ టు ద ఫ్రంట్. సో అందరూ ఒకసారి మీ కరతల దండలతోని కంపల్సరీ చేయబోయే ప్రతి కార్యక్రమంలో సీనన్న అంటే 100 మంది ఎప్పుడు మేము పక్కన ఉంటామండి. అంటే ఫర్గెట్ అబౌట్ జాబ్స్ ఆర్ ఎనీథింగ్. బట్ కానీ ఫ్రెండ్షిప్ అంటే మనిషి అనేది మనం వింటాం కదా ఎప్పుడు. అలాంటి దానికి నిజంగా దానికి ఎగ్జాక్ట్ పర్సన్ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అండి. సో అందరినీ అంత బాగా టేక్ కేర్ చేస్తాడు. సో ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ చాలా ముందుకు తీసుకెళ్తాడు. సో అలాగనే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ సంజన గారు ఉన్నారు. సో తను యూనిసెఫ్లో పనిచేసి ఇన్ని సంవత్సరాలు సేవాదాంట్లో చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీనికి భగవాన్ రెడ్డి గారు అందరూ చాలా టీం ఉన్నారు, సత్య అందరూ. సో ప్రతి ఒక్కరూ ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలి. మేమందరం ఎక్కడ ఏ సహాయకారాలు కావాలన్నా అలాగనే గ్లోబల్ టీం అంతా ఇక్కడే ఉందండి. సో ఖచ్చితంగా మేము ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు అందరూ వచ్చి ఇంత టైం ఇక్కడ కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. హలో న్యూజెర్సీ. సో ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జీటీఏ టీమ్, హోల్ జీటీఏ టీమ్. న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ చాప్టర్ లాంచ్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్.
అండ్ హోల్ జీటీఏ టీం ఎంతో కష్టపడుతున్నారు. సో ఈ జీటీఏ అనే ఒక ఐడియాని విష్ అండ్ మళ్ళీ ఇద్దరు డిస్కస్ చేసేటప్పుడు అసలు ఇంత గొప్ప ఆలోచన ఎంతో బాగుంది అనిపించింది. అండ్ నిజంగానే వాళ్ళు అన్నట్టు 43 కంట్రీస్ని కనెక్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు మనకు కూడా ప్రతి కంట్రీలో ఒక ఫుట్ ప్రింట్ ఉంది, సో మనం కూడా డైరెక్ట్ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా తెలంగాణలో కూడా చాలా స్టేట్స్ కనెక్ట్ చేస్తున్నారు. సో డిసెంబర్లో కన్వెన్షన్, జీటీఏ కన్వెన్షన్, సేమ్ టైం టీటీఏవి ఈవెంట్స్ ఉన్నాయి. సో అందరు డిసెంబర్ ఇండియాకి రండి. అండ్ చాలా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కనెక్ట్ అయ్యే ఒక మంచి ఆపర్చునిటీ అది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా పైల మల్లారెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్తూ, అండ్ మా హోల్ టీటీఏ టీం తరఫున అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం మా సపోర్ట్ చేస్తున్నందుకు. సో నెక్స్ట్ ఇయర్ టీటీఏ కన్వెన్షన్ ఇన్ షార్లెట్. సో అందరూ రండి, అందరిని ఆహ్వానిస్తున్నాము. అండ్ December 25th ఇన్ హైదరాబాద్, 10th యానివర్సరీ కూడా. సో అందరూ రండి తప్పకుండా. అండ్ ఇక్కడ జీటీఏ చేసే పనులన్నీ, టీటీఏ చేసే పనులన్నీ వరల్డ్ వైడ్ గా పంపించడానికి ఒక యోయో ఇక్కడ ఎంతమందికి తెలుసు అండి? యోయో ఫుల్ ఫామ్ ఎంతమందికి తెలుసు అసలు? యోయో అంటే యూఆర్ ఆన్ యువర్ ఓన్. సో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది ఒక మంచి ఐడియాతో యోయో టీవీని స్థాపించిన మల్లారెడ్డి నాకు అందులో ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో యోయోలో మేము కలిసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనుకుంటున్నాం. సో దీనికి మనం చేసే ప్రతి మంచి పని యోయోలో పెడుతున్నాము. సో అందరు సబ్స్క్రైబ్ కండి. ఇప్పటికీ ఆల్రెడీ 11 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు యోయో టీవీకి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్ మళ్ళా. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఐఎమ్ న్యూయార్క్ న్యూ జెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళా అండ్ విశ్వేశ్వర్ గారు టు గివ్ మీ ఆపర్చునిటీ టు సర్వ్ యాజ్ అ ప్రెసిడెంట్. మాకు వీలైనంత విధంగా ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేస్తూ తెలంగాణ సమాజాన్ని కనెక్ట్ చేస్తూ ఎంతవరకు వీలైనంత వరకు విలేజ్లలో చాలా వరకు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, స్కూల్ రిలేటెడ్ యాక్టివిటీస్ కావచ్చు, ఎనీథింగ్. సో దట్ ఈస్ అవర్ గోల్. we will try our level best to connect NRIs with the Telangana Prapancham. Hello, Namaskaram everyone. యోయో టీవీ ప్రేక్షకులకు, TV5 అండ్ మన టీవీ ప్రేక్షకులకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరఫున ఈరోజు న్యూ జెర్సీ అండ్ న్యూయార్క్ చాప్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ చాప్టర్ ఇట్స్ నాట్ లైక్ జస్ట్ లాంచింగ్, ఇట్స్ ఎగ్నైజేషన్ టు ద ఎంటైర్ అదర్ చాప్టర్స్. So we already have like more than 15 chapters across the USA. So we are going to continue the rhythm, and next 2 years we are going to spread around across the USA and also across the globe. So our motto is to connect across the globe all Telangana communities, including like all the professions, doctors and entrepreneurs, and we wanted to help back home like for the skill development for the kids from the school, government schools. So for that we wanted to do like we took as a program Mana Telangana Badi, Gadapa Gadapaku Mana Telangana Badi is a program we are taking. So we are going to spread around across all the USA to help the back home schools from their villages. దాంతో పాటు ఇక్కడ కూడా లోకల్లో కూడా మేము స్కూళ్ళకు యూస్ఫుల్ అయ్యే, యూత్కు యూస్ఫుల్ అయ్యే ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో మేము ఈ ప్రోగ్రామ్స్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్, మెయిన్లీ వీఆర్ డూయింగ్ బతుకమ్మ యాజ్ అ బిగ్గర్ ఈవెంట్. ఆల్మోస్ట్ లైక్ 50,000 people in multiple chapters in a like every year we are going to coordinate with all our Telangana women. So we wanted to whoever interested in supporting the Global Telangana Association as well as back Telangana community, please join us and help us to improve the better community for Telangana. Thank you very much. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లారెడ్డి ఆలుమల్ల. సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఫర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇవాళ చాలామంది వచ్చి న్యూజెర్సీ న్యూయార్క్ చాప్టర్ను శ్రీనివాస్ రెడ్డి గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేశారు. పిల్లలు అందరూ చాలా బాగా డాన్స్ చేశారు. కానీ అందరికీ చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఎన్ఆర్ఐలు అంటే వచ్చారు,
వెళ్ళిపోయారు, ఎక్కడో 30-40 ఏళ్ళ నుంచి అమెరికాలో బతుకుతున్నారు. మన పొలిటికల్ లీడర్స్ వస్తారు, ఫిల్మ్ స్టార్స్ వస్తారు, ఏదో 4 రోజులు కన్వెన్షన్ చేసుకుంటారు, వెళ్తారు అనుకుంటారు. కానీ అది చేంజ్ చేయడమే మా ఉద్దేశం. ఎన్ఆర్ఐస్ అందరినీ, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలంగాణ వారిని వారి విలేజ్కి బ్యాక్ తీసుకొచ్చేసి మన పండుగలు కానీ, మన కన్వెన్షన్స్ కానీ మన హైదరాబాద్లో చేసుకొని వాళ్ళ ఎన్ఆర్ఐలు అందరినీ మన విలేజ్కి బ్యాక్ కనెక్ట్ చేయడమే మా ఉద్దేశం అండి. సో దాట్ మన పిల్లలకి, అక్కడున్న పిల్లలకి ఎన్ఆర్ఐస్ని డైరెక్ట్గా కలిసి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ చదువుతున్నా, ఎక్కడ జాబ్ కావాలన్నా మన వాళ్ళు సక్సెస్ఫుల్గా అయిన ఎంటర్ప్రినర్స్ ఆపర్చునిటీ ఇచ్చేలాగా, అలాగనే మన ఎన్ఆర్ఐస్ అందరినీ ఖచ్చితంగా అక్కడి రాజకీయంలో యాక్టివ్గా ఉంచడం ఒక ఉద్దేశం అండి. వాళ్ళ విలేజ్కి కనెక్ట్ చేయడం, మంచి లీడర్ని ఎన్నుకునేలాగా చేసుకోవడము, ఆ మంచి లీడర్తోని మంచిగా పనులు చేయించుకోవడము. సో ఎన్ఆర్ఐలు అందరూ ఖచ్చితంగా ప్రతి మంచి పనికి ముందుంటారని మేము అందరికీ చెప్తున్నాము. దాని వెనకాల ఉన్న ఇంతమంది, ఇన్ని ప్రపంచంలో ఉన్న అందరి తెలంగాణ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఇంత దగ్గరకు వచ్చి మా జీటీఏ ప్రెసిడెంట్స్ అందరూ, అట్లాంటా, చార్లెట్, అక్రాస్ 10 స్టేట్స్ నుంచి జీటీఏ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి, విశ్వేశ్వర కలవల గారు మా ఫౌండర్ కూడా ఇక్కడికి వచ్చారు. సో అందరికీ ఖచ్చితంగా ధన్యవాదాలు. రాబోయే కాలంలో దీనివల్ల మన తెలంగాణ పిల్లలకి చాలా మంచి జరుగుతుందండి. అది మేము చూపిస్తాము. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది మీడియా కవరేజ్ టుడే. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపెద్ది. నేను షార్లెట్ నుండి టీటీఏ ప్రెసిడెంట్ని. సో ఈసారి ఇక్కడ న్యూజెర్సీ పార్సిపెనీలో జీటీఏ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ చాప్టర్ లాంచ్ చాలా ఘనంగా జరిగింది. ఒక 400 మందితో మంచి ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినారు. సో ఇక్కడ ఫౌండర్స్ విష్ అండ్ మళ్ళా ఇద్దరు వచ్చి చాలా భుజాల మీద వేసుకొని జీటీఏని ముందుకు నడిపిస్తున్నారు. అండ్ ఇక్కడికి చాలామంది చాప్టర్ ప్రెసిడెంట్స్ వచ్చినారు, అట్లాంటా నుండి అండ్ షార్లెట్ నుండి అండ్ వాషింగ్టన్ డీసీ నుండి. అండ్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. అండ్ ఇక్కడ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారిని కంగ్రాచులేట్ చేస్తూ ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జీటీఏకి అండదండగా ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కూడా ఉంటామని, ఏదన్నా సపోర్ట్ చేయడానికి మేము ముందు ఉంటామని తెలియపరుస్తున్నాం. అండ్ నాకు టీటీఏ ప్రెసిడెంట్కి ఇచ్చిన మా ఫౌండర్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఈసారి 10th యానివర్సరీ, సో ఇండియాలో 10th యానివర్సరీ December 25th రోజు చేస్తున్నాము. సో అందరూ రండి, అందరూ సేవా డేస్లో పాల్గొనండి. జీటీఏ కన్వెన్షన్తో పాటు టీటీఏ సేవా డేస్ అండ్ 10th యానివర్సరీ కూడా ఉంటుంది. సో అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ July 17th, 18th, 19th షార్లెట్లో కన్వెన్షన్ ఉంది. సో దానికి కూడా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా యోయో టీవీ, మన టీవీ అండ్ TV5కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మాతో పాటు నడుస్తున్న, మాకు సపోర్ట్ చేస్తున్న జీటీఏకి నా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యోయో టీవీ ఫౌండర్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ కలిసి ప్రయాణిస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జీటీఏ 43 కంట్రీస్లో ఉంది. సో యోయో టీవీ కూడా 43 కంట్రీస్ దాటి ఇంకా ఎక్కువ కంట్రీస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.